ములుగు జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెంలో రైతులు ధర్నాకు దిగారు. ఇసుక క్వారీల వల్ల తమ పంటలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీలు వద్దని చెప్పినందుకు తమపై దాడి చేశారని వాపోయారు. వెంటనే ఇసుక రీచ్ నిలిపివేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. మైనింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ధర్నాతో 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరి ఉసుక కోరీలు ఆఫ్ చేయకపోతే మా పానాలు పోయేటట్టుగా ఉన్నాయి. ఉసుక కోరీలు ఆఫ్ చేయాలి, మా పానాలు కాపాడాలి. మరి మేము మొత్తం పంటలు పాడైపోతాయి. మరి పంటలు ఉసుక కోరీలు ఆఫ్ చేయకపోతే మా పానాలు కూడా పోతట్టున్నాయి. సభ్యులు మొత్తం మమ్మల్ని గెలి కొట్టేటట్టుకున్నారు. మరి ఆ ఉసుక రాంపు ఆఫ్ చేయాలని మేము మనవి చేస్తాను. చేను దగ్గరికి వెళ్ళాలన్న పట్టపగలు వెళ్ళడానికి భయం వేస్తుంది సార్. ఎలా ఒక్కరిద్దరు వెళ్ళేదంటే వాళ్ళ మీద దాడి చేసి కొట్టడం, అదే అబ్బాయిలు వెళ్ళేదంటే వాళ్ళు ఇచ్చక వాళ్ళు ఇట్లా చీరుకొని మా మీద రేప్ చేశారని ఇలా కేసులు పెట్టడం. చేను కాడికి కూడా వెళ్ళే అవకాశం మాకు లేదా? మేము పంట వేసుకున్నాం కదా, ఎన్నో లక్షలు పెట్టి వ్యవసాయం చేస్తున్నాం కదా, మా మిర్చి పైరుకి మందు కొట్టుకుంటాం, మేము మందు ఎక్కించుకుంటాం. పోయినా కానీ అక్రమంగా వాళ్ళు ఏదో చేస్తారని మా చేనుల కాడికి వెళ్తుంటే మా ఆయన్ని పుత్రుడు కొట్టిండ్రు.